ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో బోరు పనులకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శంకుస్థాపన చేశారు. ఇక దొరసానిపాడు గ్రామస్తులు 20 ఏళ్లుగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని వెంకటరాజు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. ఇక హామీలో భాగంగా సుమారు 10 లక్షల వ్యయంతో మంచినీటి బోరుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకే రోజున అంటే ఇక్కడ బోరో స్విచ్ ఆన్ చేస్తే వాటర్ వస్తాయి, ఆర్ఓ ప్లాంట్ లో ప్యూరిఫికేషన్ జరిగి మినరల్ వాటర్ వచ్చేలాగా ఈ రకంగా రెండు కార్యక్రమాలనే చేయబోతున్నాం. దురదృష్టకరమైన కార్యక్రమం ఏంటంటే ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి ఇక్కడికి వస్తున్నప్పుడు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు కొంతమంది. మరి 5 ఏళ్ల పాటు వాళ్ళే అధికారంలో ఉండి ఏం పీకారో నాకైతే అర్థం కాదు. నీ రాజకీయాన్ని, నీ పౌరుషాన్ని, నీ ప్రజల కోసం ఉపయోగపెట్టుంటే, ప్రజల కోసం వెచ్చించుంటుంటే ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది తప్ప కక్షా కార్పణ్యాలతో చేస్తే మాత్రం దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు, ప్రజలకి ఉపయోగం ఉండదు, సమాజానికి అసలు ఉపయోగం ఉండదు. అలాంటి వాళ్ళు భూమికి భారం తప్ప ఉపయోగం ఏం లేదు. ఇదే దొరసానిపాడు సాక్షిగా గతంలో కూడా చెప్పాను, ఇచ్చిన ప్రతి మాటకి ప్రతి హామీకి మద్దిపాటి వెంకటరాజు కట్టుబడి ఉంటాడు.